ఓం నమో వెంకటేశాయ నమ. ఓం శ్రీ సీతారామచంద్ర పరబ్రహ్మ స్వరూపిణే నమ. ఓం దక్షిణామూర్తి నమ. ఓం శంకరాచార్య గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. మనం ఇవాళ ఈ సౌందర్యహరిలో శ్రీచక్ర నవావరణ గురించి మనం దాని యొక్క రహస్యం, దాని యొక్క వైశిష్టం గురించి మనం మాట్లాడుకుందాం. మీరు ఈ సౌందర్యహరి శ్రీచక్రానికి సంబంధమైంది, అది ఇది ఒకటే. సౌందర్యహరి శ్రీచక్రం ఒకటే కాబట్టి దీంట్లో శ్రీచక్రానికి దీనికి ఉన్నటువంటి సంబంధం గురించి మనం అందులో ఉన్న 9 ఆవరణలు ఉంటే శ్రీచక్రంలో ఆ 9 ఆవరణల యొక్క దీనికి సంబంధం ఉన్నట్టుగా అన్ని రెండింటికి మ్యాచ్ చేసి చెప్తున్నాను. అయితే ఈ శ్రీచక్రం అనేది అత్యంత లోతైన ఆధ్యాత్మిక ఉపనిషత్తు లాంటిది, తాత్విక విశ్లేషణ. అత్యంత లోతైన ఆధ్యాత్మిక ఉపనిషత్తు అనుకోవాలి శ్రీ విద్య. తర్వాత వేదాంత తాత్విక విశ్లేషణ. శ్రీమాత్రే నమః. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఇకపోతే ఈ శ్రీచక్రం కేవలం ఒక పూజా యంత్రం కాదు. బాహ్యంలో మనం దీన్ని చూస్తే ఒక యంత్రం, దీన్ని ఏమనుకుంటాం, శ్రీచక్రం అనేది కేవలం ఒక బాహ్యమైన యంత్రం అని ఒక భావం ఏర్పడి దాంతో మనం చూస్తాం జనరల్గా. అంతలా షాపులు గీపులు అన్నిటిలో అంతలా అన్ని దేవస్థానం, చాలా దేవస్థానం అమ్ముతారు శ్రీచక్రాలను. అది తీసుకొని ఒక యంత్రం తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని పూజ చేసుకుంటారు చాలామంది. అట్లా ఒక పూజా యంత్రంగా దాన్ని రాగి రేకుల మీద, వెండి రేకుల మీద, ఇట్లా పంచలోహాల మీద దాన్ని ముద్రిస్తారు. దాన్ని మనం పూజా మందిరంలో పెట్టుకుని పూజ చేస్తూ ఉంటారు చాలామంది. కానీ అసలు అది కాదు, పూజ చేయాలి. అది పూజ చేయటం, భక్తి చేత చేసుకోవటం, దానివల్ల మనం మీరు కోరుకున్న కోరికలు ఏదో పెట్టుకొని దానికి సాధన కూడా పనికొస్తుంది. ఉపాసన కార్యక్రమం అంటారు దీన్ని. ఇది ఆధ్యాత్మికంలో మానవ చైతన్య వికాసానికి వేదాంత పటం. ఇది మన హృదయంలో వేదాంత పఠనం. మానసికంలో మన యొక్క మైండ్ యొక్క పరిపక్వత చెందటానికి కావాల్సినటువంటి పటం ఇది. దేనికి పరిపక్వత చెందాలి? మోక్ష జ్ఞానం సంపాదించడానికి కావాల్సినటువంటి మ్యాప్ ఇది. మోక్షానికి సంబంధించిన మ్యాప్ ఇది. ఇది మామూలుగా భక్తి ఉపాసన చేసుకొని దేవుని గుడిలో పెట్టుకొని పూజ చేసుకునే యంత్రం కాదు. అది సామాన్యుడు చేసే పని. అది ఆధ్యాత్మికులు దాన్ని ఉపాసక దృష్టిలో చూడరు. ఉదయం లోపల దాన్ని ప్రతిష్ఠించుకొని దాన్ని ద్వారా మనం పరబ్రహ్మను ఎలా చేరుకోవాలి అనే దృష్టితో దీన్ని చూసి దీని ఉదయాన్ని ప్రతిష్ఠించుకొని ఆ మ్యాప్ ద్వారా వాళ్ళు ఉద్యుక్తులవుతారు. అంత గొప్ప మ్యాప్ ఇది, అంత గొప్ప చక్రం ఇది శ్రీచక్రం. అంటే శ్రీచక్రం అంటే మామూలు చక్రం అంటే మోక్ష ప్రదాత. మామూలు వాళ్ళకి ఉపాసన కార్యక్రమాలు పనికొస్తుంది, వాళ్ళ కోరికలకు కూడా పనికొస్తుంది. అది మామూలు జనరల్గా అది. కానీ ఆధ్యాత్మికంగా ఇప్పుడు నేను చెప్పినటువంటి మనకు కావాల్సింది ఆధ్యాత్మికదే శ్రేష్టం. అది మామూలుగా ఇక్కడ ఏదో ఒక కోరికలు, ఏదో ఒక సుఖాల కొరికి పనికొచ్చేటువంటి యంత్రతంత్రం. కానీ ఇది
పరలోక శాశ్వతమైనటువంటి సుఖాలకి పనికి వచ్చేటువంటి యంత్రం ఇది. మ్యాపు, పైకి పోవడానికి మ్యాప్. ఈ శ్రీచక్రాన్ని 3 స్థాయిల్లో మనం అర్థం చేసుకోవాలి ఆధ్యాత్మికంగా. 1 స్థూల దృష్టి, 2 సూక్ష్మ దృష్టి, 3 పరమార్థ దృష్టి. స్థూల దృష్టి, సూక్ష్మ దృష్టి, పరమార్థ దృష్టి. ఈ స్థూల దృష్టి అంటే మనం బయట కనపడే ఒక దృష్టి, ఆ శ్రీచక్రం చూడగానే స్థూలంగా చూస్తాం దాంట్లో ఏమేమి ఉన్నాయి ఏమిటి స్థూలంగా చూసేది. మా జ్ఞానం చూసి అంత ఏమిటి అనేది స్థూల దృష్టి చూసుకుని దేవి ఉపాసనకు అది ఒక పవిత్ర యంత్రంగా మనం భావిస్తారు కొంతమంది. స్థూలంగా చూసుకొని దాన్ని గుడిలో పెట్టి మనం దైవం మందిరంలో పెట్టుకుంటారు. దేవస్థానాన్ని కూడా ప్రతిష్ఠిస్తారు కొన్ని గుళ్ళలో. అక్కడ పూజలు చేయిస్తారు. వాళ్ళు ఏ కోరికలు కోరుకుంటారో ఆచార్యులు వాళ్ళ పేరు మీద పూజలు అవన్నీ చేస్తారు. కుంకుమ పూజలు, ఆ పూజలు అన్నీ చేస్తారు. వాళ్ళ కోరికలకు సంబంధించినవి తప్పనిసరిగా వీడి భక్తితో ఆధారంగా అవి నెరవేరుతాయి. మనకు కావాల్సిన ఆధ్యాత్మికంగా మనకి ఏదో ఒక కోరికలు, ఏదో ఒక సుఖాలకు కాదు, పారమార్థిక శాశ్వత సుఖాలకి మనం పనికొచ్చే యంత్రం ఇది. అందుకని దీన్ని దూరదృష్టితో మనం ఎట్లా ఇస్తామంటే ఇది ఏమైనా మనకు పరలోకానికి పనికి వస్తుందా అని చూసి దాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తాం. ఎట్లా మనకున్న మనస్సు, బుద్ధి, చిత్త అహంకారాలతోనే దాన్ని బాగా సూక్ష్మ దృష్టి చూసి ఇది మనకు ఎంతవరకు మోక్ష మార్గానికి పనికి వస్తుందని మనం బేరీ వేసుకొని అటువైపు ప్రయాణం చేస్తాం. అప్పుడు నీకు పారమార్థ దృష్టి ఏర్పడుతుంది. ఇది మన పనికి వస్తుందని తెలుసుకుంటే, ఎట్లా పనికి వస్తుందని చూస్తే అది పారమార్థ దృష్టి ద్వారా నీకు ఏర్పడి అప్పుడు నువ్వు ఈ జీవుణ్ణి బ్రహ్మజ్ఞానం వైపు, ఆ పరబ్రహ్మ వైపు తిప్పుతావు అన్నమాట. తిప్పి అంతర్ముఖ ప్రయాణానికి పనికొస్తుంది, ఈ మోక్షానికి పనికొస్తుందని గ్రహించి పారమార్థ దృష్టితో గ్రహించి దాన్ని బ్రహ్మం దగ్గర చేరుకోవడానికి నీవు ప్రయత్నిస్తావు. ఇది 3 ఇది అంటే 3 మనకు వస్తుంది. ఈ స్థూల దృష్టిలో చూసేవాడు ఒక రకంగా చూస్తారు, సూక్ష్మ దృష్టితో ఒక రకంగా చూస్తారు, పారమార్థిక దృష్టితో ఇంకో చూస్తారు. ఇందులో మన స్థూలంగా చూసినప్పుడు మనకి ఏం తెలుస్తుందంటే 9 ఆవరణలు ఉంటాయి, నవ ఆవరణలు ఉంటాయి. 9 ఆవరణలు ఈ శ్రీచక్రానికి. సంప్రదాయంలో ఈ చక్రానికి 9 ఆవరణలు ఉన్నాయని మనం గ్రహిస్తాం. ఉన్నాయి కూడా గీజారు, అందులో 9 ఆవరణలు ఉంటాయి. కొన్ని త్రిభుజాలు ఉంటాయి, కొన్ని పద్మాలు ఉంటాయి. ఆ లాస్ట్ కింద సెంటర్లో ఒక బిందువు పూర్ణం ఉంటుంది అని నీకు స్థూలంగా తెలుస్తుంది. మనం సూక్ష్మంగా చూసినప్పుడు ఇవన్నీ గ్రహిస్తగలుగుతాను. ఏంటి వీటికి అర్థాలు, వీటికి అనేటువంటి నీకు సూక్ష్మ దృష్టి చూసుకుంటే నీకు ఆసక్తి కలుస్తుంది. మొట్టమొదటి ఆవరణ ఏంటి అని స్థూలంగా మనం కాకుండా సూక్ష్మంగా పోతే మనకి ఏమంటే, స్థూలంగా చూసేవాడు ఇది భూ ఆవరణ అనుకుంటారు. భూ ఆవరణ అంటే బాహ్య భూ అంటే భూమి పైన ఉండే ఇక్కడ ఉండే సుఖాలకి అపర సుఖాల పనికి వచ్చేటువంటి ఎంత ఇదని వాళ్ళు ఆ విధంగా ఫాలో అవుతారు. ప్రపంచాసక్తి దాన్ని ఏమంటే మొదటి ఆవరణ భూ ఆవరణ అంటే ప్రపంచాసక్తి కలిగిన వాళ్ళు. ఈ సూక్ష్మంలో పోయేవాళ్ళు ఆ దాటి భూ ఆవరణలోంచి దాటి 2వ ఆవరణలో ప్రవేశిస్తారు. ఆ 2వ ఆవరణ ఏం కలిగిస్తుంటే నీకు ధర్మ జీవనం కలిగిస్తుంది. ధర్మం మీద నీకు బుద్ధి పుట్టిస్తుంది. నీ మనసు, నీ బుద్ధి అన్నీ కూడా ఏదో ఒక సంబంధాలకి చెడు కాకుండా ఒక మంచితనం మీద ధర్మతోనే నీకు నీ కార్యకలాపాలన్నీ ధర్మార్థ కామ మోక్షాలంటగా ధర్మంతోనే అన్నీ చేస్తావు. 2వ
ఆవరణలోకి నువ్వు పోతే నీకు అన్ని ధర్మం మీంచే చేయాల్సింది. ధర్మం నుంచి అర్థం సంపాదించుకోవడం, ధర్మం నుంచి కామం చేసుకోవడం, ధర్మం నుంచి మోక్షం సంపాదించుకోవాలని అనిపిస్తుంది. అది తెలుస్తుంది. రెండో ఆవరణలో ఉంటే అది ఆ లాభం. ఈ మూడో ఆవరణలో పోతే నీకు ఇంకా మంచి జరుగుతుంది. ఇంద్రియాలన్నీ నిగ్రహించబడతాయి. ఇంద్రియ నిగ్రహం నీకు సామాన్యం కాదు. రెండో ఆవరణలో నీకు ఇంద్రియ నిగ్రహం రాదు. ధర్మం చేత నీ కార్యక్రమాలను నిర్వర్తిస్తున్నావు. మూడో దానికి పోయారు కదా, నువ్వు ఇంద్రియాన్ని కంట్రోలు ఆ ధర్మం చేత పైన చేసిన రెండో ఆవరణలో చేసిన కార్యక్రమం వల్ల నీ ఇంద్రియాలన్నీ కంట్రోల్ అయిపోతాయి. నువ్వు చెప్పేటంటే నీ మనస్సు యొక్క ఇది లాగంతో ఇంద్రియాన్ని మనసు పగ్గాలతో బుద్ధి సారతో మొత్తం నీ ఇంద్రియాలు స్వాధీనంలోకి వచ్చేస్తాయి. ఎక్కడ? మూడో ఆవరణ. ఈ నాలుగో ఆవరణలోకి నువ్వు పోయావంటే ఇక పూర్తిగా నీ మనస్సు ఇంద్రియాన్ని నువ్వు ఎప్పుడైతే లాగి పట్టుకున్నావో నాలుగో ఆవరణలో మనోనిగ్రహం ఏర్పడుతుంది. మనోనిగ్రహం ఏర్పడి నీకు ఏమేర్పడుతుంది? అంతర్ముఖంలోకి వెళ్ళిపోతున్నావు. అంతర్ముఖంలోకి నువ్వు ఈ బహిర్ముఖం నుంచి ఇప్పటికే వెళ్ళిపోతున్నావు. ఇక ఇంద్రియ నిగ్రహం ఎప్పుడు ఎరిగిందో నీకు ఇక బాహ్యం అనేది నీకు కనపడదు. ఇక ఇంద్రియ నిగ్రహం కలిగిందంటే నాలుగో ఆవరణలో పోతే నీకు మనోనిగ్రహం వచ్చింది. నాలుగో ఆవరణలో నీకు మనోనిగ్రహం వస్తే నీకు ఇక బహిర్ముఖం నుంచి తప్పించుకొని అంతర్ముఖంలోకి ప్రవేశం. అప్పుడు ఐదో దాంట్లోకి వెళ్ళిపోతావు. అక్కడ నీకు ఏకాగ్రత ఏర్పడుతుంది. ఈ బాహ్య ప్రపంచాన్ని బోధించుకున్నావు కాబట్టి ఏకాగ్రత ఏమి మీద? నీకు పరబ్రహ్మం అనే ఒక పరబ్రహ్మం మీద, ఆత్మ మీద, ఆత్మ సాక్షి మీద, ఆ బిందు స్థానం మీద నీకు ఏకాగ్రత ఏర్పడుతుంది. ఎక్కడ ఉన్నది పరబ్రహ్మం? ఎక్కడ ఉన్నది? ఆ స్థానం నాకు కావాలి అనే ఒక ఏకాగ్రత కాంక్ష నీకు నీకు బయట ప్రపంచంతో నీకు ఏం దొరకదు. ఒక బ్రహ్మం మీద ఆత్మ బ్రహ్మం, ఆత్మ మీద నీకు కొట్టుకులాడుతుంది. అక్కడనే ఏకాగ్రత ఏర్పడుతుంది. ఐదో ఆవరణలో పోతే నెక్స్ట్ అక్కడ ఏకాగ్రత మీద నువ్వు సాధించగా సిక్స్త్ ఆవరణలో పడిపోతావు. అక్కడ ఇక నువ్వు ఏం చేస్తావంటే ఆ ఏకాగ్రత నీకు ఏం దొరికింది? బ్రహ్మం, ఆత్మ దొరికింది. దాన్ని సాధించడం కొరకు మెడిటేషన్, ధ్యానం చేస్తావు, చింతనం మొదలుపెడతాం. ఇక నాకు కావాల్సిన వస్తువు ఆత్మ, బ్రహ్మం అని ఆత్మ అనుకుని అప్పుడు అక్కడి నుంచి నువ్వు ఏకాగ్రతతో ధ్యానాన్ని మొదలుపెడతావు. మనసుని కాన్సన్ట్రేట్ చేసి నీకు ధ్యానాన్ని మొదలుపెడతావు. అక్కడి నుంచి కొంతకాలం నువ్వు ధ్యానం చేసుకొని వస్తే నీకు అన్నీ కంట్రోల్ అయిపోతుంటే ఏడవ భావంలోకి ప్రవేశించిపోతావు. ఏడవ భావంలో ఏముంది అంటే అక్కడ సాక్షిభావం ఉంది. ఆత్మ సాక్షిభావాన్ని చూస్తుందని నీకు తెలిసిపోతుంది. ఆత్మస్వరూపం ఉన్నది. ఆత్మ చేసే పని ఏమిటి? ఆత్మ శాశ్వతమైంది. ఈ శరీరం ఎంత అశాశ్వతము. ఆత్మే పరబ్రహ్మము, ఆత్మే అన్నిట. అది 3 కాలముల ఉన్నది. అది ప్రకాశవంతమైంది. ఈ శరీరానికి ఆధారం అదే, అన్నిటికీ ఆధారం ఆత్మే. అదే పరబ్రహ్మం. నా యొక్క ఈ జన్మకు ఆధారం ఈ స్థూల శరీరానికి అంతటికీ ఆధారం అదే. ఆ సాక్షిభూతంగా ఉన్నటువంటి ఆత్మ అని నువ్వు తెలుసుకుంటావు. ఆత్మ గురించి నీకు పూర్తి విషయం తెలిసిపోతుంది. ఎప్పుడైతే నీకు ఆత్మభావం నీకు తెలిసిపోయిందో అప్పుడు అహంకారం నీకు పూర్తి నశించిపోతుంది. నాది ఏమీ లేదు, అంతా ఆత్మే. ఆత్మ వల్లే నా చెయ్యి పనిచేస్తుంది, ఆత్మ వల్లే నా కళ్ళు పనిచేస్తుంది అని అంతా నీకు తెలిసిపోయిన తర్వాతకి నీకు ఎందుకు ఉంటుంది? ఇక అహంకారం, నేనన్న అహంకారం ఉండదు. ఆ 8 నెలల్లో మొత్తం నీ అహంకారం కొన్నాళ్ళకి అంతా లయమైపోతుంది. ఇక ఏముండదు, అంతా పరబ్రహ్మమే.
అంతా ఆత్మే, ఆ పరబ్రహ్మ స్వరూపమే అహం బ్రహ్మాస్మి, నేను ఆ పరబ్రహ్మ స్వరూపుడిని అని నువ్వు గ్రహిస్తావు. లాస్ట్కు అహం బ్రహ్మాస్మని ఎప్పుడు గ్రహించావో 9వ ఆవంలో ఉన్నటువంటి బిందు స్థానానికి చేరుకుంటాను. అక్కడ ఆత్మ సాక్షాత్కారం నీకు లభిస్తుంది. నీకు తెలిసిపోయింది ఏమని, మొత్తం అహంకారం, నీకున్న అహంకారం మొత్తం పోయింది. నేను శరీరం కాదు, నేను మనసును కాదు, నేను ఇవన్నీ ఏమి కావు, బుద్ధి కాదు, మనసు కాదు, అసలు స్థూల శరీరం సంబంధించిన వస్తువుంటే నేను కాదు. నేను ఎవరిని, భూయామై, నేను అహం బ్రహ్మాస్మి, అయమాత్మా బ్రహ్మ, తత్వమసి, ఆ బ్రహ్మస్వరూపుణ్ణి నేను. లాస్ట్కు నేను అయమాత్మా బ్రహ్మ, నేనే ఆ బ్రహ్మస్వరూపుణ్ణి. నాకు ఈ మానవ జన్మ ఇవన్నీ ఏమి లేదు, నేను ఆత్మస్వరూపాన్ని, ఆ ఆత్మస్వరూపమే అహం బ్రహ్మస్వరూపం అని తెలుసుకున్నప్పుడు నీకు ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. అదే బిందు స్థానానికి నువ్వు చేరుకుంటావు. అది 9వ నుండి బిందు స్థానానికి నువ్వు చేరుకుంటావు. ఆత్మ సాక్షాత్కారం అయినట్టు. బిందు స్థానం 9వ పోతే ఆ బిందువులో స్థానాన్ని చేరుకున్నామంటే ఆత్మ సాక్షాత్కారం అయింది. పరబ్రహ్మ ఆత్మ సాక్షాత్కారం అంటే పరబ్రహ్మం అంటే పరబ్రహ్మలో నువ్వు ఒకడని కలిసిపోయినట్టు, ఆయనలో కలిసిపోతావు, దీనివైపు. ఇది ఆత్మజ్ఞాన రహస్యం, బ్రహ్మజ్ఞాన రహస్యం అంటాం. ఈ బిందువుని చాలామంది చుక్కగా చూస్తారు. చుక్క కాదు, అది పూర్ణం. ఇందాక నేను శ్లోకం చెప్పాను, పూర్ణమదం పూర్ణమిదం అని. పూర్ణం అంటే ఇన్ఫినిటివ్, అనంతమైనది. అదే విశ్వం అనంతమైనది. అదే సత్యం. సత్యం అంటే సత్తు. అదే దానికి అటాచ్మెంట్ అయ్యి ప్లస్ చిత్ చేరింది. ఈ రెండు చేయటం వల్లనే విశ్వం వచ్చింది. అదే పూర్ణమైపోయింది. సత్తుకి చిత్తు తోడు కావడం వల్ల పూర్ణమయ్యి త్రిగుణాత్మకంగా మారి ప్రకాశంగా స్పందనగా అమ్మవారు చేరి ఈ సృష్టి మొత్తాన్ని ఆ పూర్ణం నుంచి బయటికి లాగేస్తుంది. అది అది ఆ బిందు అంటే అంత ఇది. అది ఇన్ఫినిటీ. అది ఎంతైనా, ఈ సృష్టి ఎంతైనా వస్తుంది అందులోంచి, ఎంతైనా మళ్ళీ అందులోకి లయమైపోతుంది. చూడటానికి చుక్కే అంటున్నావు, కానీ అది 360 డిగ్రీలు. ఇంత పెద్ద ఆకాశం అంత ఉత్తం గీసినా కూడా అది కూడా ఆకాశం 360 డిగ్రీలే, భూమి 360 డిగ్రీలు, సూర్యుడు 360 డిగ్రీ. ఎంత పెద్దగా ఉన్నాయి అవి 360 డిగ్రీ, చిన్న బిందువు కూడా 360 డిగ్రీ. ఇదే వేదాంతం, అదే ఇన్ఫినిటీ అంటే. అనో అనీర్యం మహతో మహ్యం. వేదాంతం ఏం చెప్పంటే ఆ బిందువు దేశానికి, కాలానికి, కారణాలకి, ద్వంద్వాలకి అన్నిటికీ అతీతం. దేశానికి అతీతం, కాలం దాని పనిచేయదు, అతీతం. ఏ కారణానికి కూడా అది అతీతమే. అన్ని కారణాలకి, ద్వంద్వాలకి, సుఖ దుఃఖాలు, ఇటువంటి అన్నిటికీ అతీతమే. లాభ నష్టాలు, సుఖ దుఃఖాలు, నీకు అక్కడ ఏముండవు ఇక. సుఖ దుఃఖాలు, ద్వంద్వాలు ఉండవు ఇక. ఉండేది ఒకటే, అదే ఏంది, ఆనందం, బ్రహ్మానందం. అదే శ్రీమాత. ఆ బిందువే శ్రీమాత. ఇక్కడ మన సౌందర్యాల అమ్మవారి శ్రీమాత. అదే ఉదయ సాక్షి. ఈ ఉదయంలో ఉన్నటువంటి సాక్షిభూతంలో ఉన్న సాక్షిభూతారిగా ఉన్నది, సాక్షిభూతంగా ఉన్నది ఆత్మ. అదే శ్రీమాత, అదే సత్తు, అదే చిత్తు స్వరూపం. అదే శ్రీమాత. ఆ శ్రీమాత యొక్క స్వయం ప్రకాశమే నీరు మొత్తం శరీరంలో వెలిగి ఉన్నది. ఆయన చైతన్య కరెంటు ఆ ఆత్మలోనూ అక్కడి నుంచి ప్రొడ్యూస్ అయ్యి ప్రకాశం బల్బులాగా వెలిగి ప్రకాశవంతంగా అమ్మవారు నీ శరీరం మొత్తం వెలిగి నేను నీతోని అన్ని పనులు చేయిస్తున్నాను. ఆమె కారణం. అందుకని ఈ ఉపనిషత్తు సమన్వయం ఏంటంటే
సర్వం కల్విదం బ్రహ్మ, అంతా బ్రహ్మమయ్యే. అంతేగా మరి, కనపడుతూనే ఉంది కన్నయ్య మనకి, అంత పూర్ణంలోనే ఉంది. ఆ బిందులోనే ఉంది, అంత అందరి నుంచి వస్తుంది మొత్తం. అందులో నుంచి అమ్మ సత్తు ప్రసిద్ధి అక్కడే ఉన్నారు. అదే ఆనంద స్వరూపం. అక్కడ వాళ్ళిద్దరే ఉంటున్నారు కాబట్టి చిదాకాశ స్వరూపం అదే. అక్కడ ఇద్దరే ఉంటారు. సచిత్తులు ఉంటే అక్కడ మన ఇదే ఆనందే ఉంటుంది, సచ్చిదానందం. అది అది బ్రహ్మప్రకాశం. ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి ప్రతి రేఖ, ప్రతి పద్మం, ప్రతి త్రికోణం ఈ సత్యానికి సంకేతం. ఇప్పుడు నేను చెప్పిన సత్యానికి సంకేతం. ఏంటది? సచ్చిత్తుల సచ్చిదానంద స్వరూపమే బిందు స్వరూపం. అదే సాక్షి చైతన్యం, ఆత్మస్వరూపం. ఇంతకంటే నేనేం చెప్పాలి? మనకు ఈ శరీరాన్ని మనం శ్రీచక్రానికి ఒక్కపారి మళ్ళీ ఇది చేసుకున్నాం. ఈ శరీరం మొత్తం మనకు 9 ఆవరణలో భూపురావరణ, బయట ఆవరణ. ప్రాణం ఉందా లేదా మనలో ఉన్న ప్రాణం, అది పద్మాలు. తర్వాత మనలో ఉన్న మనస్సు, అవి త్రికోణాలు. శ్రీచక్రంలో ఉన్నటువంటి త్రికోణాలే మన మనస్సు. అదే సచిత్తు. అక్కడే శివశక్తులే 5 శివుడు త్రిభుజాలు, 5 అమ్మవారి త్రిభుజాలు, 4 శివచక్రం ఉన్నాయి. మొత్తం 9 త్రిభుజాలు ఉన్నాయి. ఆ త్రిభుజాలే మొత్తం మనస్సు. అవే ఆ మనస్సులోంచి సృష్టి మొత్తం అయింది. వాటి కలయిక వల్లనే ఆ శివశక్తుల చక్రాల త్రిభుజాల కలయిక దగ్గరనే నీ మనసు. కాబట్టి అక్కడి నుంచే నీకు కోరికలు ఇవన్నీ కలిపి ఈ మనస్సు ప్రపంచకాన్ని సృష్టించింది. ఇక నీ బుద్ధి అంతరావరణం, ఇంకా లోపల, ఇంకా అంత బుద్ధి ఈ మనసును దాటి అంతరావరణం. సాక్షి చైతన్యం బిందుస్తాను, ఆత్మస్వరూపం. అందుకనే మనకు నిజమైన ఆత్మస్వరూపం మన లోపల ఉంది, కానీ బయట లేదు. భూపురంలో లేదు, అంతరావరణలో ఉంది, సెంటర్ పాయింట్లో ఉంది. ఆ బిందు స్థానమే మోక్షము, సాక్షి చైతన్యము. బిందు స్థానము, మోక్ష స్థానము, శ్రీమాత యొక్క స్థానము. స్వస్తి.